హాయ్ అండి. హోటల్ టేస్ట్ వచ్చేలా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే కేజీ బియ్యం అయితే బాస్మతి రైస్ నానపెట్టుకోవాలి ఒక గంట. అలాగే హోల్ గరం మసాలా అయితే కేజీన్నర చికెన్లో అయితే వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కారం తగినట్లు ఒక 3 ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు ఒక 4 వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 గరిటెలు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 గరిటెలు. కొత్తిమీర, పుదీనా తరిమింది అయితే ఒక గుప్పెడంత వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే ఆడింది అయితే బాగుంటుంది, అది వేసుకోవాలి. అలాగే 1 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కోసుకొని జ్యూస్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. వీలంత వరకు ఎక్కువసేపు నానపెట్టుకుంటే జ్యూసీగా వస్తుందండి చికెన్ గ్రేవీ. చికెన్ అయితే స్టవ్ పై పెట్టి 10 నిమిషాలు ఉడికిద్దాము. అలాగే వేరే తపెల్ల వాటర్ వేడయ్యాయి కదా, అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే గుప్పెడన్ని పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్కి తగినట్లు రైస్ కూడా వేసుకోవాలి. 1 అవర్ తర్వాత నానింది కదా, రైస్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. చికెన్ అయితే చూడండి మగ్గింది కదా. ఒక వేరే గ్లాసులో పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు కలిపి సైడ్ ఉంచుకోండి. రైస్ అయితే ఉడికింది కదా, ఈ రైస్ అయితే ఇప్పుడు చికెన్లో వేసేద్దామండి. ముందుగా గుప్పుడు జీడి పలుకులు వేసుకోవాలి. జీడి పలుకులు వేసిన తర్వాత రైస్ ఉడికింది కదా, ఇంకో పక్కన రైస్ అయితే లేయర్గా వేసి ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఫ్రైడ్ ఆనియన్ అవి వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. పాలు వేసుకోవాలండి. మన పసుపు పాలు కలిపాం కదా, పాలు వేసుకొని మళ్ళీ మిగతా రైస్ కూడా 2 లేయర్లుగా వేసుకొని గరం మసాలా కొంచెం లైట్గా చల్లుకొని సేమ్ టు సేమ్ పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకొని లాస్ట్లో మళ్ళీ పాలు వేసుకొని టిష్యూ పేపర్ కానీ, నేనైతే విస్తరాకు వేసానండి. విస్తరాకు కానీ టిష్యూ పేపర్ కానీ ఆవిరి పోకుండా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లోన 10 నిమిషాలు హైలో ఉడికించుకోవాలండి. ఇగోండి నేను మూత పెట్టాను. 10 నిమిషాల తర్వాత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇగోండి హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ మట్టుగా, మీరు ట్రై చేయండి. చూడండి పోసుగా వచ్చింది విరగకుండా. హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్. హోటల్లో చేసిన కానీ మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇగోండి చూడండి, నేనైతే ప్లేట్లో వేసేసాను. చాలా బాగా వచ్చిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.